ఫ్లైట్ ఎక్కొద్దంట, కానీ ఎక్కడికి వెళ్దామంట. ట్రైన్ ఎక్కొద్దు, ఫ్లైట్ ఎక్కొద్దు, ఎక్కడికి వెళ్దామో చెప్పు సిరి అంటే ఇది ఇంకా బాగుంది. ఫ్లైట్ ఎక్కొద్దు, ట్రైన్ ఎక్కొద్దు, ఎక్కడికి వెళ్దామంటే ఇక్కడికే కార్లోను. సిరి బడ్జెట్ లేదు, ఫ్లైట్ ఎక్కందేనే ట్రైన్ ఎక్కంది ఏదన్నా ఉంటే చూడంటున్నారు ఆయన. మరి ఇంకేం చేస్తామండి, ఇంక ఇక్కడే అండి టిల్లుని తీసుకొచ్చాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీదేవి. వెల్కమ్ టు లైఫ్ ఫామ్ హౌస్. అయితే చాలా రోజుల తర్వాత మా ముగ్గురు వచ్చామండి. మా టిల్లు, మా వారు, నేను వచ్చామన్నమాట. టిల్లుని ఎప్పుడు తీసుకురాము, ఎందుకంటే వాడు అదిగో గుడ్డు గడికి వీడికి పడదు కదా, గొడవాడుకుంటారనమాట ఇద్దరును. అందుకనే తీసుకురాము ఎప్పుడును. కానీ ఇప్పుడు పిల్లలు ఎక్కడోళ్ళు అక్కడ, అమ్మాయి చిన్న అమ్మాయి ఏమో జాబ్కి వెళ్ళిపోయింది అన్నాను కదండి, పెద్ద అమ్మాయి ట్రిప్కి వెళ్ళింది ఆ కంపెనీ వాళ్ళతోనూ, బాబు కాలేజీకి వెళ్ళాడు. ఇంకా వీడిని తీసుకురావాల్సి వచ్చింది, తీసుకొచ్చామన్నమాట. ఇగో వాళ్ళిద్దరూ గొడవాడుకుంటున్నారని వీడి దగ్గర ఉండవలసి వస్తుంది. నేను అటు ఇటు వెళ్దామంటే భయం. వర్షం ఒకటి పడుతుందండి, ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. మేము రావడమే వర్షాన్ని తీసుకొచ్చినట్టు ఉంటుందండి. ఎప్పుడు వచ్చినా వర్షం వస్తుందండి, అదేంటో తెలియదు. కానీ మాతోనే వర్షం వచ్చినట్టు వస్తుంది. ఇగో మనకి వచ్చేసి చాలా బాగా అనిపిస్తుందండి. వర్షం పడుతుంది కదా, గ్రీనరీ చాలా అందంగా చాలా బాగా అనిపిస్తుంది మనకి. వంగ మొక్కలు కానీ, అవిగో పచ్చిమిరపకాయల చెట్లు, అది ఆంటీ నేను బెండకాయను గోరుచిక్కుళ్ళు ఎలా పెట్టామంటే ఇలా నాడుతున్నాము విత్తనాన్ని. ఎక్కడ వంగినిలా విత్తనం నాడుతున్నప్పుడు ఎక్కడ పెడుతున్నామో తెలియక పెట్టుకుంటూ వెళ్ళిపోయాము. చాలా దగ్గరకు వచ్చేసినాయి. సరే ఇంకేం చేస్తామండి, మొక్కలు కదా, మనకి ఇష్టమైనయే కదా, వచ్చినట్టు వస్తాయన్నమాట. వచ్చినంత వరకు వస్తాయిలే, వచ్చినంత వరకు వస్తాయి, లేకపోతే లేదులే అన్నట్టు పెట్టేసాము. బాగా వచ్చినాయి. లక్కీగా ఏంటంటే ఎక్కువ ఆనపకాయలండి, సొరకాయలు దిగినాయండి, చాలా దిగినాయి. అలాగే వేరే పువ్వులు కూడా వచ్చినాయి. ఎప్పుడు వర్షాకాలంలో బాగా వస్తాయి కదా ఫ్లవర్స్, అవి వచ్చినాయి అన్నమాట. అవి ఎంత బాగా వచ్చినాయి అంటే అంత బాగా వచ్చినాయి. గుడ్డును ఏమనొద్దునా, ఆడేమో అంటాడు, ఇల్లు కూడా అంటాడు. అది అన్నయ్య వీడు అనుకున్న, ఇద్దరులో ఎవరు అనుకున్నా గొడవే కదా. ఇవ్వండి చూడండి, అవి టమాటో గట్ట పోయిన 15 రోజులు అవుతుందా పెట్టి, 15 రోజులు అవుతుందండి. 15 రోజులకి బాగానే వచ్చినాయి మంచిగాను. 15 కాదు, ఆనపకాయలు అయితే బాగున్నాయండి, చాలా బాగా వచ్చినాయి ఆనపకాయలు. కానీ 25 రోజులు అయింది మొక్కలు పెట్టి. 25 రోజులా? 25 రోజులు అయిందంటండి, 25 రోజులు అవుతుంది. ఇవ్వండి అది మంచిగా టమాటా అవి నారు బాగా వచ్చింది. వీటికి బద్దలు అయితే కట్టాలండి, సపోర్ట్ కింద కర్రలు కట్టాలన్నమాట. ఇంకాను కడదామండి వీళ్ళు చూసుకొని. మా టిల్లుని పిల్లలు వచ్చినప్పుడు కానీ, టిల్లుని వదిలేసి వచ్చినప్పుడు కానీ కొంచెం వాటికి సౌకర్యంగా కడదాం ఈసారి. ఎందుకంటే ప్రతిసారి టమాటా కింద పడి కుళ్ళిపోతున్నాయి కదండి, ఇబ్బంది అవుతుంది కదా. సొరకాయలు అయితే బాగా వచ్చింది చూడండి. ఇగో సొరకాయ మంచిగా, వర్షం తడిసిపోతుంది. అయిగోండి ఆనపకాయలు అక్కడ, ఇగో గోడకైతే అయిగోండి 3 కాయలు ఒకటే చోట అన్నమాట. చూసారా, చూడలేదు. ఇడైతే వెళ్ళిపోతున్నాడు. ఇట్రా ఇట్రా, ఏ నో నో ఇల్లు ఉండదు కుదురుగా, వాడు ఉండడు కుదురుగా, వాడికి పట్టుకోవడానికి లేదు. మీకు పువ్వులండి ఎప్పుడు వర్షాకాలం భలే పూస్తాయి అంటాను కదా, పువ్వులు చూడండి భలే ఉన్నాయి. ఇక్కడే ఉంది ఎంత బాగున్నాయి. అదిగా పక్కకి వెళ్ళి చూడండి, అయిగో ఇటు సైడ్ స్మెల్ బాగా వస్తుంది, భలే వస్తాయండి ఎప్పుడు. ఇవ్వు కిందకెళ్ళి బాబా
ఏం స్మెల్ వస్తున్నాయండి. ఇవిగో చెట్టు నిండా పూసినాయండి. ఎంత మొగ్గ రాలిందంటే మొన్న అంతకుముందు 15 రోజుల క్రితం వచ్చాం కదా, ఎన్ని మొగ్గలు రాలి అంటే అన్ని మొగ్గలు అన్నమాట. ఇది చిక్కుడు పాదు, ద్రాక్షలు మొత్తం అన్నీ కలిసి వచ్చేస్తున్నాయండి. నువ్వు అటు వెళ్ళకు, వాడు అక్కడ చూస్తున్నాడు. వెళ్దాం లోపలికి. అక్కడ ఇగో ఆనపకాయలు చూడండి, ఆ గోడకి చూపించారా, దొండకాయ అవి జంటలు బాగా వచ్చినాయండి. ఆనపకాయలు అయితే బాగా తింటాయి. అన్నీ పెట్టాం కదా ఇత్తనాలు అన్నీ మొత్తం. అవి సొరకాయలు, ఆనపకాయలు కాదు, సొరకాయ అండి, సొరకాయలే ఇవి. అల్లం అల్లం అండి, పసుపు బాగానే వస్తున్నాయి. పాలకూర ఎప్పుడు అందులో వేస్తే మరి ఎంత ఎలా చేసినా సరే ఈ వేస్తే అసలు ఎందుకోనండి రాదు మరి. ఎప్పుడును ఎంత వేసినా వస్తుంది కానీ ఆ తొట్లో వేస్తే రావట్లేదు, అదేంటో తెలియదు. సరే వర్షం పడుతుందండి. ఇవి గోరుచిక్కుళ్ళు, గోకరకాయ, అది బెండకాయ. పిల్లిగాడు ఈడున్నాడు కదా, లోపలికి రాలేక బయట ఉండలేక అది రాలేదు. వర్షం పడుతుంది. మాకు ఎక్కువ ఏంటంటే వాడు వేరే ప్లేసు వీడు వేరే ప్లేస్ అంటూ ఉండదండి, అదే వచ్చింది. అంతా ఒకటే ప్లేస్ ఉంటుంది కదా, వాడిని వీడిని కంట్రోల్ చేయాలంటే చాలా కష్టం. కొత్తిమీర అయితే ఇదిగోండి అప్పుడు వేసానుగా. అవి టమాటా నారండి, ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చి మట్టి అన్ని టమాటాలు అన్నీ కులబెట్టి అన్నీ మంచిగా పాడైనవి అన్నీ ఒక తొట్లో వేసి ఉంచుకున్నానని చెప్పాను కదండి ముందు వీడియోలోను. అవి మట్టి తీసుకొచ్చి అక్కడ వేసాను. అదిగో నారు ఎలా వచ్చిందో చూడండి, ఇదే నారండి. అదే టమాటా నారు వచ్చింది, అదిగోండి. ఆ రోజు చెప్పాను కదండి ఇట్లా వచ్చింది, మట్టి తీసుకొచ్చామని చెప్పాను కదా, అదంతా నారు వచ్చిందండి. తీసి వేరే వేరే పెడతానని వేరే పెడదాం అనుకుంటున్నానండి. పెడతానండి అక్కడోటి అక్కడోటి అలా పెడతాను. వర్షం మరి చినుకులకి తడిస్తే ముందే బొట్టతలు అన్నట్టు, బుర్ర తడిసిందంటే జలుబు దగ్గులు వస్తే మళ్ళీ ఇంకా ప్రాబ్లం అవుతుంది. అందుకని అలాగా అదండి జరిగింది. ఇలాగా మంచిగా ఇదిగో కొత్తిమీర ఏంటి మనకి ద్రాక్షాలు వచ్చినాయి అన్నాను కదండి, అయినట్టున్నాయండి. అవి చిన్నవి అయినట్టున్నాయి, అవి చూపిస్తానండి తర్వాత. వీడికి వాడికి పడతలేదు, మా వాడు తక్కువడు కదండి, వాడు బాగానే ఉంటాడు కానీ వీడు వెళ్ళి వాడి మీద పడతాడు. దానికి కోపం వచ్చి పట్టుకుంటాయి కదండి, ఒకసారి 2 సార్లు అంటే పర్లేదు, ఇంకా ఊరికే ఎగురుతూ ఉంటే కోపం వచ్చి కరుస్తాయి అన్నమాట. మళ్ళీ 2 కరుచుకుంటే ఇబ్బంది అవుతుందని చాలా అది జాగ్రత్తగా ఉండవలసి వస్తుందండి. అది ఈ సీజన్కి అయితే ఈ సమ్మర్ మే నెలకి మొత్తం మ్యాంగోస్ అయితే అప్పుడు వచ్చినప్పుడు 15 కాయల దాకా, ఒక 10 కాయల దాకా ఉంచెళ్ళామండి. 5, 6 కాయలు అలా ఉండుంటాయి. అలా ఉంచెళ్ళాము పక్షుల కోసం, అవి చిలకలు కొరుకు తింటున్నాయని. ఇప్పుడైతే మొత్తానికి అయిపోయిందండి. ఇంకాను మా మ్యాంగోస్ మొత్తం మనకి హ్యాపీగా ఆనందంగా మంచిగా మ్యాంగోస్ని తింటాకు కానీ పచ్చడికి కానీ ఇచ్చిందండి. చెట్లు మంచిగాను అయిపోయిందండి. ఇంక ఈ సంవత్సరానికి ఇంకా అయిపోయినాయి. మళ్ళీ నెక్స్ట్ వచ్చే సంవత్సరం ప్రకృతి మనకు సహకరిస్తే ఇంకా మంచిగా కాసి మళ్ళీ మంచిగా అందరం పంచుకుని తినాలని కోరుకుంటున్నానండి. ఇంతవరకు ఎన్ని కాయలు ఏ దేవుని కోరుకుంటున్నాను, అన్ని దేవుళ్ళని కోరుకుంటున్నాను, అందరినీ కోరుకుంటున్నాను. ఒకళ్ళని అంటే కోపం వస్తుంది, అందరి దేవుళ్ళని కోరుకుంటున్నాను. పేర్లు పెట్టకూడదు, మళ్ళీ ఏ ఒక్క పేరు మర్చిపోయినా ఆ దేవుడు బాధపడతాడు. అందుకనే అందరు దేవుళ్ళకి అన్నమాట. నా పేరు ఎందుకు తెలుసుకోలేదు శ్రీదేవి అనుకుంటారు, నేను ఇవ్వను అనుకుంటాడు ఆయన. అది ఇదండి మరి మంచిగా ఈసారి ఏంటంటే అసలు ఎప్పుడు వెళ్దామా, మొన్న కల్లో కూడా వచ్చేసినాయండి అవి. నారు అయితే నీళ్ళు పెట్టలేదంట, ఎండిపోయినట్టు కళ్ళు వచ్చేసింది. నాకు ఇంకా కొంచెం వాళ్ళు మిల్కీ బిస్కెట్ల గళ్ళకి ఈ పక్కంట పుండ్లు వచ్చినాయండి. ఈ గుడ్డుగాడు వీళ్ళందరూ ఫిష్లు అండి ఎక్కువ. ముఖ్యంగా ఏంటంటే అవి కల్లోకి వచ్చినాయి అన్నాను కదండి, అందుకని ఎప్పుడు వెళ్ళి చూసుకోవాలా అన్నట్టు చాలా ఆతృతమైందన్నమాట. కానీ అస్సలు వీలు పడలేదు. కానీ ఎలాగైతే వచ్చి చూశాక అమ్మయ్య అని హ్యాపీ అన్నమాట. చాలా బాగా వచ్చింది నారంతాను. అవి మొత్తం నాకే చాలా అందంగా ఆహ్లాదంగా కనిపించింది అన్నమాట. అందంగాను
దొడ్డు చాలా హ్యాపీ అనిపించింది. ఎక్కడెక్కడో ఏంటి ఆనపకాయ విత్తనాలు కానీ బీరకాయ విత్తనాలు కానీ పెట్టేసాం. దొండకాయ ఆనపకాయ అన్నీ మంచిగా వచ్చుండే అన్నమాట. చక్కగాను అన్నీ దొండకాయ పాదులు కానీ దొండకాయలు మంచిగా అక్కడ ఒకటి మొత్తం 3-4 ఉన్నాయండి దొండపాదులు. మంచిగా అవి కూడా ఎక్కుతున్నాయి. చాలా హ్యాపీ అనిపిస్తుంది. వెజిటేబుల్స్ అన్నీ ఆల్మోస్ట్ సగం వరకు. దోసకాయ ఎప్పుడునండి ఈ దోసపాదు ఎప్పుడు వస్తూనే ఉంటాయి. దోసకాయలు అయితే ఎప్పుడు పెట్టలేదండి. అవి అంతటిని అవే వస్తాయి మన వరకు వస్తాయి, సరిపోతాయి అన్నమాట. ఇదిగో మంచిగా వస్తాయి అన్నమాట. ఎప్పుడు ఇక్కడ వస్తుంది, అది అక్కడ వస్తుంది. అక్కడ స్టార్ట్ అయింది ఒకటి, ఇక్కడ వస్తాయి అన్నమాట. ఆంటీ నేను మాకు నచ్చిన కాడ పెట్టేశామండి ఈసారి మొత్తం. అంతకుముందు ఏ పాములన్నా తీగలకి ఎక్కించినా ఎక్కడెక్కించినా ఏ పాములన్నా వస్తాయని భయానికి తీగలంట పాదులంట వస్తాయి కదండి ఎక్కువ. ఆ భయానికి నేను ఎక్కువ, ఎందుకంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి కదా, మనం కాపాడుకోవాలంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలని ఇక్కడ సేఫ్టీగా కొంచెంగానే ఇక్కడే బయటికి వెళ్ళేలాగా కాకుండా ఇక్కడిక్కడే పెట్టామన్నమాట పాదులు. ఇప్పుడు అలా కాకోకుండా మా ఇష్టానికి ఈసారి అలా కాదు, ఇంకా ఏం కాదులే అన్నట్టు అవి ఉండేది. ఒక్కొక్క సీజన్ బట్టే వస్తాయి కదండి ఏవైనాను. ఆ సీజన్ బట్టి అవి పెట్టుకుని తినాలని చెప్పేసి ఆ సీజన్ నాకు భయం. దా నాన్న దా. వేడొచ్చేసింది కారులో, పాపం వేడయ్యాడు. ఆ సీజన్ బట్టి ఆ కూరగాయలు కానీ ఆ ఫ్రూట్స్ కానీ తినాలి కాబట్టి అందుకనే కూరగాయలన్నీ పెట్టానండి మంచిగా. ఐసా బాబాయ్ పాములాగా లేసింది. కూర్చో సెట్ అదండి. అందుకనే వాటికి మనం ఎలాగంటే ఏంటో ఆకుల మధ్యలో ఏంటో వస్తున్నాయండి ఇవి, చూపిద్దరుగానే ఉండండి. అందుకనే ఎలా అయినా సరే మంచిగా ఈ వర్షాకాలం సీజన్ బాగుంటాయి కదండి కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ అన్నీ. అందుకని ప్రతి ఒక్కటే పెట్టుకున్నాను అన్నమాట. ఇంకా చాలానే ఉన్నాయి పెట్టాలంటే, కానీ మనకు అంత ప్లేస్ లేదండి. అందుకని నాకు అందుబాటులో ఉన్నాయి, నాకు దొరికినవి మనం విత్తనాల కింద తీసుకొనియండి దాచిపెట్టుకొని, లేదంటే బయట నుంచి కానివ్వండి నాకు ఏవి అందుబాటులో ఉన్నాయి అన్నీ నేను పెట్టుకున్నానండి. ఇంకా అంతవరకు సరిపోయింది మన దొడ్డు అయితేని. ఇంకా పెట్టాలంటే మన దొడ్డు సరిపోదు. కానీ కొంచెం ఎంత కాకోకుండా కొంచెంగా పెట్టుకుంటే బాగానే ఉంటుంది. కానీ ఇక్కడ అందుబాటులో కొంతవరకునే దొరుకుతున్నాయండి, అన్నీ దొరుకుతలేదు. అవి మనం ఇంకా ఎక్కడైనా దూరం వెళ్ళి వేరే నర్సరీకి వెళ్ళి తెచ్చుకుంటే దొరుకుతాయి. కానీ ఇంకా చూద్దామండి, ట్రై చేద్దాం. ముందు మనం మంచిగా ప్లాన్ చేసుకున్నప్పుడు చేద్దామండి. ఈసారికి అయితే ఇలాగా ఇంతవరకు నాకు అన్నీ పెట్టుకున్నానండి. బీరకాయ ఆనపకాయ వంకాయ టమాటా పచ్చిమిర్చి అన్నీ పెట్టాను, సరిపోతాయండి. చూద్దాం మళ్ళీని తర్వాత. ఇప్పుడు వచ్చేసి మనకి సొరకాయలు అయితే బాగా వచ్చినాయండి, చాలా బాగా వచ్చినాయి. పప్పాయి చెట్లు అయితే నేను ఏవైతే మన చెట్టు తీసుకెళ్ళానో ఆ గింజలు అవే తీసుకొచ్చి వేసి నారు తీసుకొచ్చి ఇక్కడే వేసి ఆ నారు తీసి నాటాను. మరి బాగానే వస్తున్నాయి. చూద్దామండి, అవి బాగుంటే సరే, లేదంటే బయట నుంచి నాటు చెట్లు 2-3 తీసుకొచ్చి పెట్టుకుందాం అనుకుంటున్నా. పెడతానండి పప్పాయి అయితే మాత్రం. చిలకలు చూడండి, భలే చిలకలండి బాబు. అసలేని ఈ రకరకాల పక్షులు వస్తాయి. నెమళ్ళండి ఇగో ఈ మా పక్క వెంచర్లోకి వచ్చేసినాయి అండి. వర్షం పడుతుంది కదా, మన వెంచర్లోనే పక్కనే కట్టుకున్నారు కదా ఇలాగా గోడ కింద, వాళ్ళ దాంట్లో ఉన్నట్టున్నాయండి. ఒక 5-6 నెమళ్ళ దాకా అక్కడే ఉన్నాయండి గోడ మీద ఎక్కిందాకా. ఈ వర్షానికి ఈ గాలికి అవి చాలా ఆనందంగా ఓకే సంతోషంగా ఉరకలు ఊగుతున్నాయి అవి అక్కడ. చూసామన్నమాట. చూద్దామండి, అటు వెళ్ళినప్పుడు ఏమన్నా కనిపిస్తే కనుక నేను వీడియో తీస్తాను. అలాగే మనకు వచ్చేసి మన సబ్స్క్రైబర్లు అది పనస చెట్టు అడుగుతున్నారు కదండి, అదిగోండి ఇదేనండి పనస చెట్టు. పెట్టామండి పనస చెట్టు, ఇదిగో ఇది పనస చెట్టు. ఇదండి గారు పనస చెట్టు పెట్టండి అని అడిగారంట కదండి, ఇదిగోండి పనస చెట్టే పెట్టాము. ఇక్కడ వేప మొక్క వస్తుంది, అక్కడ వేప మొక్క వస్తుందండి ఇలాగా. అది పనస చెట్టు అయితే ఉందే ఆంటీ. అయితే ఇంకొకటి వచ్చేసి దాని అంతటిని అదే వచ్చింది, మేము పెట్టలేదు. అక్కడ ఒకటి వచ్చింది జామ చెట్టు పక్కనే, మరి అది తీసి వేరే ప్లేస్లో పెట్టాలా మరి అక్కడే ఉంచాలో ఒకసారి మీరే సలహా ఇవ్వండి. నేను అక్కడది కూడా చూపిస్తాను మీకు, జామ చెట్టు పక్కది. అయితే ముఖ్యంగా వచ్చేసి ఏంటంటే ఇక్కడ మా పిల్లల్ని చేప పిల్లల్ని వదిలాను కదండి,
అవి పాపము 6 వదిలాము. అందులో ఒకటి బ్లాక్ది, ఇది హోల్ ఉంటుంది కదండి లోపల, హోల్లో నుంచి వాటర్ బయటకు రావడానికి ఆ హోల్లోకి వెళ్ళిపోయిందంట. మాకు తెలియదు, ఆంటీ చెప్పారు. చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ముఖ్యంగా ఎక్కువగా ఉరుక్కుంటా మా వారు నేను రావడానికి కూడా కారణం అసలే ఫస్ట్ ఇదేనండి. ఎందుకంటే నాకు అవి కల్లోకి వచ్చిన మాట పక్కన పెట్టినా ఇట్లా అయ్యిందమ్మా అని ఆంటీ మొన్న ఫోన్ చేసి చెప్పారు. మనసుకు చాలా బాధ అనిపించిందండి. ఏవైనా మనం పెంచుకోకుండా ఉంటే పర్వాలేదు కానండి, మనం తీసుకొచ్చి పెంచి స్టార్ట్ చేసామంటే వాటికి ఏదన్నా అయ్యిందంటే చాలా బాధ అండి. చాలా ఎమోషనల్గా ఫీల్ అయిపోవాల్సి వస్తుంది అనమాట. అందుకని మనకి ఎంత ఇష్టమున్నా కొంచెం దూరంగా ఉంటేనే బాగుంటుందేమో అనిపిస్తుంది ఒక్కోసారి. ఎందుకంటే ఆ బాధనే తట్టుకోవడం వల్ల అవ్వదండి. వీటికి నేచర్కి దగ్గర అయ్యామనుకోండి, దగ్గర అయ్యామన్న సంతోషం కంటే మళ్ళీ వాటికి ఏమన్నా జరిగిందనే బాధ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. అదే బాధ అనిపించింది చాలాను. దానికి మేము ఇప్పుడు సుమతి, కాలమతి, మధుమతి అని పెడతానండి. మధుమతి కాదు, మధుమతి అంటే నేనేనంట, దానికి అది కాదంట, మా వారు అన్నారుగా. అందుకనే మధుమతి అని మారుస్తానన్నమాట వాటికి. దాని జతకి ఇంకొక 2 తీసుకొచ్చి, బ్లాక్ ఇది ఒకటి జోడీ లేదు కదా ఇప్పుడు, దాని జతకి ఇంకా తీసుకొచ్చి ఇందులో వదలటమా. నేనైతే చిన్న దాంట్లో కొంచెం వాటికి అది చెప్పాను కదండి, చిన్న స్టోన్స్ ఉంటాయి కదా, వాటికి తిరగడానికి బాగుంటుందని. అలాగే ప్లాస్టిక్ది ఒకటి మొక్క, అవి ఆక్సిజన్తో ఉన్నప్పుడు లోపల పెట్టి వదులుతారు కదండి చాలామంది ఇంట్లో తొట్టుల్లో చూస్తాను నేను. అలాగా పెడదామని నేను ఒక మొక్క అవి స్టోన్స్ రాళ్ళు అయితే తీసుకొచ్చాను. అయితే ఇందులో కానీ లేకపోతే చిన్న తోటలో ప్రస్తుతానికి, ఎందుకంటే దీంట్లోకి ఎక్కువ దిగి చూసి క్లీన్ చేయాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. వర్షాలు కదండి, ఎక్కువ వర్షం పడిపోయి నాచు పట్టేస్తుంది అన్నమాట ఎక్కువ. అందుకని అది అయితే చిన్నదైతే కొంచెం సేఫ్టీగా ఉంటుందని అనుకుంటున్నాం. మరి ఈయనేమో మళ్ళీ బర్డ్స్ వచ్చి ఏమన్నా పక్షులు వచ్చి చేప పిల్లల్ని ఎత్తుకుపోతాయేమో, తినేస్తాయేమో అని భయపడుతున్నారు. అందుకని చూద్దామండి ఎలాగ అవకాశం ఉంటుందో ఒకసారి. అందులో బాగుంటుందా, ఇందులో బాగుంటుందా. హెల్తీగానే ఉన్నాయి, తిరుగుతున్నాయి. కాకపోతే వాటర్ కొంచెం ఇంకొంచెం తక్కువే ఉన్నాయి. వాటరు ఎక్కువేమీ లేవు, కానీ నాచు పట్టేస్తుంది. వర్షాకాలం కదా, వర్షం కూడా పడుతుంటే ఏమవుతున్నాయి అంటే ఆయంత ఇంకెక్కువ వాటర్ అయ్యి మొత్తం చుట్టూ నాచు పట్టినట్టు అవుతున్నాయి. బాగానే తిరుగుతున్నాయండి. ఆంటీ ఫుడ్ వేస్తున్నారు, రోజును ఫుడ్ ఇచ్చి వెళ్ళాము. అలాగే వచ్చేసి చాలామంది కామెంట్స్ ఏంటంటే అందులో వదలమంటున్నారండి, కలుగు పువ్వులు ఉన్న దాంట్లో వదలమంటున్నారు. కానీ అసలు మా కలుగు పువ్వులు తొట్టండి అక్కడ అది అసలు వాటికి కూడా అసలేని ప్లేస్ లేనంత ఎక్కువగా ఆకు మొత్తం వచ్చేసి మొత్తం తొట్టు బయటకు కూడా వచ్చేస్తున్నాయండి. అసలేని తొట్టు బయటకు కూడా వచ్చేస్తున్నాయి ఇవి ఇలాగా. అందుకని ఇవి అందులో వదులుతాయి, అసలే సేఫ్టీగా ఉన్నాయా లేదా, బాగున్నాయా లేదా అని చూడడానికి కూడా మాకు అవకాశం ఉండదన్నమాట. అందుకనే అవి కొన్ని రోజులు అక్కడ ఉంచి కొంచెం పెద్ద అయ్యాక ఏమన్నా అవకాశం ఉంటే ఇందులో వదలటానికి ట్రై చేస్తానండి. ఇగో చూడండి, బయటకు కూడా వచ్చేస్తున్నాయండి ఇవి ఆకులు. ఇంకా ఉండాలి కానీ ఇంకా తొట్టే ఇంకా పెద్దది ఉంటే ఇంకా ఎక్కువ వెళ్ళిపోయేదండి. కానీ మనకి ఇంకా అవకాశం లేదు కాబట్టి వీటి కోసమైనా తొట్టి పెంచితే బాగుండు అన్నట్టు అనిపిస్తుంది. వీటిని చూసేసరికి నాకు అంత హ్యాపీ అనిపిస్తుందండి. పువ్వులు పూసినా పూయపోయినా కానండి ఈ ఆకులను చూస్తేనే చాలా ఆనందం అనిపిస్తుందండి. ఎందుకో తెలియదు. వాటితో పాటు ఎప్పుడు నిత్యం పువ్వులు ఉంటానే ఉంటాయి. అది కూడా చాలా హ్యాపీ అనమాట. ఇదిగో బయటకు వచ్చేస్తున్నాయండి, ఏకంగా బయటకు వచ్చేస్తున్నాయి. అదేంటోనండి, ఒకసారి ఇక్కడ రండి. ఏంటో ఆకుల మధ్యలో ఇట్లా వస్తున్నాయి, ఏంటో మరి తెలియదండి. ఇవేంటండి, ఏమన్నా ఇత్తనాలు అంటారా? ఇట్లా వస్తున్నాయండి. ఇగో ఇట్లా ఇవన్నిటికనండి ఆకుల్లో కొన్నిటికి అన్నీ ఇట్లా వస్తున్నాయండి ఇవి. మరి ఏమన్నా వాటికి ఏంటి అర్థం కాలేదు. ఒకసారి తెలిస్తే ఫ్రెండ్స్ కామెంట్స్ పెట్టండి ఏంటి అనేది. ఏమైనా ఇత్తనాలు అంటారా ఏంటో. అక్కడ తీసాను అప్పుడు ఒకసారి దుంపలు వచ్చినాయిగా. ఆయన ఒకసారి మన సబ్స్క్రైబర్ ఒకసారి వస్తే ఇచ్చాను కదా అవి. ఈ బొగడ బంతులు భలే వచ్చిందండి. ఇది ఏకేక బంతి అన్నట్టు ఏదో ఒక ఇత్తనం పడినట్టుందండి. ఇక్కడ బాగా వచ్చినాయండి బంతులు. అయ్యేం బొగడ బంతులు బాగున్నాయి. కందికాయలు అయితే ఉడకబెట్టుకుని తింటే చాలా బాగుంటాయి అని చెప్పారు కదా ఫ్రెండ్స్. తప్పకుండానండి తీసుకెళ్ళాను, కొన్ని తీసాను, కొన్ని అలాగే ఉన్నాయి. నాకు తెలియదు అసలు నేను ఎప్పుడు ఫస్ట్ టైం కదా మనం కందిపప్పు తెచ్చుకుని వాడుకోవడమే తప్పితే ఇలా కంది చెట్లు మనం పంట పొలాల మీద చూసాం కానీ వాటిని ప్రాసెస్ ఏంటనేది ఎప్పుడు తెలియదు మనకి. అందుకనే నేను చేయలేకపోయాను అన్నమాట పని. ఉడకబెట్టుకుని తింటే బాగుంటాయని
చాలా బాగుంటాయి అనుకుంటా. ఇగో నేనైతే 2-3 ఒలుచుకుంటా ఉట్టిదే తిన్నాను అన్నమాట. చాలా కమ్మగా ఉన్నాయి అన్నమాట. ఇగో చాలా బాగున్నాయి. ఇంకా ఉన్నాయండి, ఈ మంచిగా ఉన్నాయండి, భలే ఉన్నాయి, చక్కగా కమ్మగా ఉన్నాయండి. తింటే ఉడకబెట్టుకుని తింటే బాగుంటాయని చెప్పారు కాబట్టి ఈసారి తప్పకుండా అదే చేస్తాను. ఈ ప్రస్తుతానికి ఉన్నాయండి కొన్ని, వీలైతే చాలా గట్టిగా అయినాయి, వీలైతే ఉడకబెట్టుకుని తినడానికే ట్రై చేస్తాను. అది ఇదండి ఫ్రెండ్స్. ఇంకా ఆనపకాయలు అవన్నీ బాగా వచ్చినాయి కాబట్టి చాలా సంతోషం అనిపిస్తుంది. అంతా బాగున్నాయి. అన్నిటికంటే ఏంటంటే ఈ వర్షాలకి కొంచెం ఈ సినుకులకి ఈ వాతావరణానికి బాగా వచ్చినాయండి ఫ్లవర్స్ అన్నీ. ఒకసారి మా వారిని వీడియో తీయమంటున్నాను, రానన్న వీడియో తీసి పెట్టమంటున్నాను అనమాట. పువ్వులన్నీ చాలా బాగా వచ్చినాయండి. పువ్వులు వైట్ గులాబీలు, మందారాలు అయితే భలే వచ్చినాయండి, అన్నీ బాగా వచ్చినాయి. ఆ మందార పువ్వులు చూసారా, అక్కడ తీయండి. తీస్తాయి. ఇంకోటి ఏంటంటేనండి ఇంపార్టెంటు, అసలు మా తమలపాకులు అయితే ఏమి విపరీతంగానండి. ఆల్రెడీ 2 సార్లు తీపిచ్చేసిన, నేను వీడియో తీయలేదు కూడాను. ఎందుకంటే మా వారు బయటికి వెళ్ళినప్పుడు మొత్తం తీపిచ్చిన అన్నమాట 2 సార్లు కూడాను. వీడియో తీయడానికి లేదప్పుడు. ఇది 3వసారి అండి. ఏం పెరిగినా అసలు ఆకంటారా దాన్ని. ఇది ఆవిడ మన ఎవరు బాగా వచ్చిందండి చెట్టు. ఇదిగో ప్రేమ గారు ఇచ్చారా? ప్రేమ గారు ఇచ్చింది అనుకుంటే. ఇది ప్రేమ గారు ఇచ్చారు. ఇది బాగానే, అదిగో చూసారా అలా వెళ్ళిపోయింది, కనిపిస్తలేదు. ఉసిరి చెట్టు ఇది కూడా విపరీతంగా పెరిగిపోయిందండి. ఇదే మళ్ళీ సూదిమల్లి. ఇదిగో అబ్బా, ఈ చెట్టు అండి, ఇదిగో ఈ చెట్టు, ఈ కాగడం పూల, ఈ సన్నజాజులు అండి, సన్నజాజులు మొత్తం ఇగోండి సన్నజాజులు. ఇక్కడేం సన్నజాజులు, ఇవి విరజాజులు అండి, ఇవి విరజాజులు. ఇవి వచ్చేసి ఇక్కడ ఉందన్నమాట, బాగా పూస్తున్నాయి. అది అక్కడ వచ్చేసి మన కుకింగ్ చేసేదానికాడ, వంట చేసేదాని మీద సన్నజాజులు పెట్టాను. మొన్న వచ్చినాయి పువ్వులు, అక్కడ ఆకులు పడిపోయినాయి, తీయాలండి దాని మీద. అది సన్నజాజులు అన్నమాట. అయితే ఇదిగోనండి ఎంత విపరీతంగా తమలపాకులు. అసలు దీన్ని తమలపాకు అంటామండి, ఏదో విస్తరాకులాగా ఉంది చూడండి. అసలే ఇంతంత ఆకులు, ఇంత తమలపాకు అంటే ఇది ఇంతంత ఆకండి బాబు. అసలు ఏమి వచ్చిందంటే భయం అవుతుందండి అసలేని. అప్పటికి భయమేసి ఏమన్నా రాగలవని చెప్పేసి, ఏ పాములు పురుగు పుట్టరని చెప్పేసి భయమేసి కూడా 2 సార్లు తీపిచ్చానండి. అయినా కానీ ఎటంటే అటు దాని ఇష్టం, ఇంకా విపరీతంగా పాకేస్తుంది అన్నమాట. ఎలా కుదిరితే, ఎలా వీలైతే అలా పాకేస్తుంది అది, అన్ని చెట్లు ఎక్కేసి. మార్నింగ్ టైం ఒకసారి పువ్వులన్నీ వీడియో తీసి పెట్టాలండి మీరు. అది నాకు చాలా ఇష్టం. ఫ్లవర్స్ అయితే భలే వచ్చినాయండి. ఇది కట్ చేశాను, ఎన్నిసార్లు కట్ చేసి ఉంటానో, ఎంత గుబురు వస్తుందోనండి ఎప్పుడు మందారాలు. ఈ సిట్అవుట్ చుట్టూనండి పెట్టిన మొక్కలు, మరి భూమి బాగుందో ఏమో తెలియదు కానీ చాలా బాగా వస్తాయండి. అసలు నేను ఇలా కట్ చేస్తే మళ్ళీ అలా పెరుగుతాయండి, ఇలా కట్ చేస్తే అలా పెరుగుతాయి. ఆయన మేము కూర్చోవడానికి ప్లేస్ లేదన్నట్టేనండి అంతా. ఇది ఎన్నిసార్లు కారు కడ్డం వస్తుంది, మనం కూర్చోడినప్పుడు మీద పడుతున్నాయి, ఏ పురుగన్నా గొంగళ పురుగులు అయ్యి మీద ఎక్కగలవని ఎన్నోసార్లు కట్ చేశానండి, చెప్పలేను అసలేని. అయినా మళ్ళీ మంచిగా వచ్చేస్తాయి అన్నమాట. అయిగోండి పైన ఉసిరిగాయలు, ఏమండి పైన ఉసిరిగాయలు
కింద అంతా రాలిపోయి పైకి వచ్చినాయి, పైకి వెళ్ళి కాసినాయి. మేము కోసుకోకూడదని పైన కాసారమ్మా మీరు. అంత పైకి ఎక్కి మేము ఎక్కడ కోసుకుంటాము. కింద పాడు కింద ఉంది పెద్ద కాయ ఉసిరికాయ మంచి. పైన ఎక్కడో కాసినాయి చూడండి ఉసిరికాయలు. కింద మొన్న పూత వచ్చిందండి, బాగా గాలికి పోయినట్టుంది. దానికి ఇంకా టైము, చెట్టుకి టైం రాలేనట్టుందండి, ఇప్పుడే వచ్చినట్టుంది. మెల్లమెల్లగా స్టార్ట్ అయినాయి. ఇంకా మనకి ఈ ఒక్క సంవత్సరం ఆగితే మళ్ళీ ఈ సీజన్కి అయితే ఇంకా కొన్ని రోజుల్లో అయితే 2-3 నెలలు అయితే బాగా వస్తాయి అనుకుంటున్నానండి. దానికి మంచిగా వస్తాయి అనుకుంటున్నాను. చూద్దామండి ఉసిరికాయలు కూడా. ఈ గులాబీలు అండి కట్ చేసి వెళ్ళాను మొన్న. గులాబీలు భలే అంబా, ఫ్లవర్స్ అయితే భలే వస్తాయండి. అసలేని ఎంత భలేగా ఉంటాయో, ఎంత బాగా వచ్చినాయండి అసలేని. తెల్ల గులాబీలు, చిట్టి గులాబీలు. టిల్లు బాబు లేడమ్మా, టిల్లు ఏడమ్మా. పక్షులు కిలకిలలు. వాడు బాగా అర్థం చేసుకుని వెళ్ళి పడుకుంటున్నాడు దూరంగా. ఈ బుడ్డోడు దగ్గరికి వెళ్తాడు, వీడు పొట్టోడు తక్కువడు కదా వీడు. ఇదే లీచీ చెట్టు అండి, లీచీది ఇక్కడ పెట్టామన్నానుగా. స్టార్ ఫ్రూటు పెద్దగా అవుతుందండి. మరి ఏం చేద్దాం, ఒకసారి ఆలోచన చేసి తీసి వేరే ప్లేస్లో పెడితే మంచిది. మొక్క ఉండగానే తీసేయాలి, మోన అయిందంటే మనకు కష్టమవుతుంది. అదే ప్లేస్లో పెట్టేస్తే అయిపోతుంది. పొని తీసి దానికి దీనికి జోడీగా ఉండిపోతాయి. అమ్మ ముళ్ళు ముళ్ళు ముళ్ళు. నడు. చాలా బాగున్నాయండి. ఇగో చెట్టి సొరకాయలు ఎంత లేతగా ఎంత పొడవుగా వచ్చినాయో చూడండి. అసలు ఏ మచ్చ లేకోకుండా ఆరోగ్యంగా వచ్చినాయండి. చాలా హ్యాపీ అనిపించింది అన్నమాట. అసలే పాదుకి బరువు అయిపోయినాయండి. అసలు అన్ని కాయలు ఉన్నాయి, ఇంకా ఉన్నాయండి పిందులు, చాలా పిందులు ఉన్నాయి. నేనైతే చీకటి అయింది, మేము ఉందాం అనుకున్నట్టు వచ్చాము. మా టిల్లు గురించి చెప్పాను కదండి, అసలు ఉంటలేదు. వెళ్దాం నడవండి అని పట్టుకున్నాడు, మొండికేసాడు బాగా. ఇంకా సర్లే మమ్మల్ని ఉండడిచ్చేటట్టు లేడు, వెళ్ళిపోదాం అనుకుని డిసైడ్ అయ్యాము. అందుకని ఇంకా తప్పనిసరి నైట్ కొయ్యవలసి వచ్చి ఇప్పుడు కొయ్యవలసి వచ్చింది అనమాట. చీకటి అయిపోయిందండి, 7 అవుతుంది. అందుకని ఇప్పుడు కోసాను, లేదంటే ఎర్లీ మార్నింగ్ హార్వెస్ట్ చేసుకుని మంచిగాను వెళ్దాం అనుకున్నాము. ఇంకా అవదో వాడి వల్ల మాకు ఇట్లా అయిపోయిందండి. అదండి, అందుకని మళ్ళీ లాస్ట్లో చూపించానండి మీకు. ఎంత అసలు అంత న్యాచురల్గా వచ్చింది, ఎంత బాగుంటాయంటే ఆనందం అనిపిస్తుందండి. భలే ఉంటాయి. ఏదైనా మనం వండుకునేలాగా వండుకోవాలండి కర్రీస్, అప్పుడు చాలా టేస్ట్లు ఉంటాయి అన్నమాట. అక్కడ ఇక మా పిల్లల్ని, మా చేప పిల్లల్ని ఇదిగి తొట్టులో వేసామండి. ఇలా చిన్నగా తొట్టు ఇదిగి ఇట్లా ఏర్పరిచామన్నమాట. కొన్ని స్టోన్స్ తీసుకొచ్చామన్నాం కదా, ఇక ఇట్లా ప్లాస్టిక్ది ఒక మొక్క తీసుకొచ్చి ఇట్లా స్టోన్స్ అన్ని అందులో వేసి, ఆ మొక్క కదలుకోకుండా దానికి సపోర్ట్ కింద చుట్టూ వేసి అది మధ్యలో పెట్టి అలా కొన్ని రాళ్ళు అయితే వదిలి ఇందులో వదిలామండి. ఎందుకంటే ఆ పెద్ద దాంట్లోనూ ఎక్కువ అది హోల్ ఉంది కదా, అందులోకి వెళ్ళిపోతున్నాయి అన్నాం కదా. దాన్ని పూడ్చిన తర్వాత ఆ హోల్లో ఏదన్నా రాయి కానీ ఏదన్నా పెట్టి అది క్లీన్ చేసిన తర్వాత ఒకవేళ అందులో వదులుతామండి. ఎందుకంటే అది అందులోకి ఎక్కువ దిగి క్లీన్ చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ప్రతిసారిని అది ఎక్కువ ఉంది కదా, నాచు పట్టేస్తుంది. వీటికి కొన్ని కనీసానికి 10 రోజులకైనా 15 రోజులకన్నా క్లీన్ చేస్తే బాగుంటుంది కదా. ఇవి కొంచెం పెద్ద అయితే అందులో వదులుతామండి కంపల్సరీ. ఇంకా క్లీనింగ్ కష్టమైనా కానీ కొంచెం పెద్ద అయితే అందులో వదులుతామన్నమాట. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇదిగో ఇందులో ఇట్లా చేసి ఈ తొట్టులో వేసామండి. అదే మాకు చిన్న డౌట్ ఏంటంటే, బాగానే అవి సేఫ్టీగా మంచిగా బాగా తిరుగుతున్నాయి, కానీ చిన్న భయం ఏంటంటే ఏమన్నా పక్షులు వస్తే ఏమన్నా పట్టుకుంటాయా ఏంటి అనేది కొంచెం ఆలోచన ఉంది. కాకపోతే చూద్దామండి, మరి ఆంటీకి అయితే చెప్పి వెళ్తాము. అది ఏదన్నా కొంచెం చిలకల గట్ట అట్లా ఏమన్నా వచ్చి వాటికి ఇది చేస్తే కనుక అందులోనే వదిలేయమని చెప్తాక ఆంటీకి. ఓకేనా? సరేనండి అమ్మ, జాగ్రత్త అమ్మ బంగారాలు. వీటి చేతకి వేరే తీసుకొస్తామని చెప్పాం కదండి, తీసుకొస్తామండి. తీసుకొచ్చి వేస్తాము. వేసేటప్పుడు కూడా
మీకు వేసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి చూపిస్తాను. వీటికి ఇంకా తోడు ఒకటి బ్లాక్ లేదు కదా, అందుకు వీడు ఎందుకంటేనండి ఉందామనుకుని వచ్చాము. మా పిల్లలు రాలేదు, ఎవరో రాలేదు కదా, మా ఇద్దరమే. వాడికి ఎప్పుడు ఒంటరిగా లేడన్నమాట. ఎప్పుడు చూసినా జనాల్లోనూ మనుషులతోనూ ఉంటాడు వాడు. మనతోనే ఎక్కువ అలవాటు. మనుషులు ఉండాలి వాడికి, ఎక్కువ జనాలు ఉండాలి మా తిల్లుకి. ఇలాగా సింగిల్గా ఇలాగా ఉంటే వీడికి నచ్చదు. అదిగో అరవడం మొదలు పెట్టాడు. నడవండి వెళ్ళిపోదాం అంటున్నాడు. నైట్ మమ్మల్ని పడుకొనిడని భయానికి బయలుదేరదాం అనుకుంటున్నామండి. అది ఇదండి ఫ్రెండ్స్ ఈ వారం ఈ వీడియోలో. మరి ఇంతవరకునండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి కంటెంట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్ అండి.